నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీలో చాలా మందికి తెలుసు అండ్ చాలా మంది ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత రీ ఎగ్జామ్ పెట్టాలని ఎన్టీఏ డెసిషన్ తీసుకుందండి. దానికి సంబంధించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే రోజున మనకి నీట్ రీ ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అసలు గతంలో ఏవైతే తప్పులు జరిగాయో అవన్నీ రిపీట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? రేపే నీట్ రీ ఎగ్జామ్ జూన్ 21న మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు, 2 లక్షల మంది సిబ్బందితో నిఘా. మన రాష్ట్రంలో పరీక్ష రాయనున్న 72,000కు పైగా విద్యార్థులు. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ మోడల్లో ఈ పరీక్ష జరగనుంది. సో మీకు తెలుసు 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకేనా? ఆ 15 నిమిషాలు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెన్ అండ్ పేపర్ మోడల్లోనే మనకి ఈసారి ఎగ్జామ్ జరగబోతుంది. 2027 నుంచి నీట్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఈసారి అయితే పెన్ అండ్ పేపర్లోనే కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈసారి బుక్లెట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారండి. కొంతమంది రైట్ హ్యాండ్స్తో రాస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి 2 రఫ్ పేపర్స్ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేశారు, 2 రఫ్ పేపర్స్ని రైట్ సైడ్ కూడా యాడ్ చేశారు. అండ్ మీరు ఎగ్జామ్కి ఏ టైంకి వెళ్ళాలి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. బిఫోర్ దట్ మొత్తం ఆర్టికల్ కవర్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ కోసం దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. మన దేశంలో చూస్తే 551 నగరాలు ఉన్నాయి. ఇంకా విదేశాల్లో వచ్చేసి 14 నగరాల్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 22,79,000 మంది అయితే విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా సుమారు 2 లక్షల మంది సిబ్బందిని పరీక్షా విధుల్లో మోహరించారు. సో మనకి నీట్ ఎగ్జామ్ రోజున 2 లక్షల మంది సిబ్బంది అయితే మీకు ఎగ్జామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూస్తారు. ఇందులో 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్షా సామాగ్రి రవాణా కోసం పోలీసులు బలగాలు ఎస్కార్ట్ టీంతో సాయం తీసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచి 72,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రం నుంచి 72,000 మంది అయితే నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా మధ్యాహ్నం 1:30 గేట్లు మూసేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది పిల్లలు ఒక్క నిమిషం లేట్ అయిందని, ఎందుకంటే గేట్ క్లోజ్ చేస్తారా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. ఓకేనా? మీరు ఎగ్జామ్కి అంతకు మించి ఈ విషయం ఏముంటుంది కాబట్టి ఎగ్జామ్కి అరగంటో గంటో అవసరమైతే 2 గంటల ముందున్నా తప్పలేదు. ఓకేనా? 2 గంటల ముందున్నా కూడా కొంచెం మీరు రిలాక్స్డ్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఖచ్చితంగా ముందే ఉండేటట్టు చూసుకోండి. ఒక్క నిమిషం ఆలస్యమైనా మిమ్మల్ని అలౌ చేయరు కాబట్టి జాగ్రత్త. మీరు ఉదయం 11 గంటల నుంచే రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే 1:30 లోపు అయితే గేటు క్లోజ్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎన్టీఏ తేల్చి చెప్పింది. సో ఒక్క నిమిషం కూడా ఆలస్యమైనా అలౌ చేయరు. ఇలాంటివన్నీ బాగానే పాటిస్తారు కానీ పేపర్ లీక్స్ అయితే చేస్తారని మాత్రం ఆలోచించుకోకండి. ఇవన్నీ రూల్స్ మనం పాటించాలి. ఓకేనా? ఒక విద్యార్థిగా ఏవైతే రూల్స్ పెడతారో ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు అవి ఖచ్చితంగా మనం పాటిస్తేనే డిసిప్లిన్ ఉన్నట్టు. ఓకేనా? అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. మీరు అడ్మిట్ కార్డు అండ్ ఒరిజినల్ ఫోటో ఐడి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మినహాయిస్తే ఇంకేం తీసుకువెళ్ళకండి. ఓకేనా? మీకు లోపలికి అలౌ చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా మిమ్మల్ని తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసినప్పుడు చాలామంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. డ్రెస్సెస్ చేంజ్ చేసుకోమని చెప్పారని. సో రకరకాల అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఈసారి కూడా అలాగా స్ట్రిక్ట్గానే వాళ్ళు తనిఖీలు అయితే చేస్తారు. ఇలాగా టియర్ అయిపోయిన జీన్స్ లేదంటే ఓవర్గా కప్పుకోవడం ఇలాంటివన్నీ ఏం చేయకండి. చెప్పులు కూడా ఇలా క్లోజ్డ్గా ఉండే చెప్పులు ఇలాంటివి ఏమీ వేసుకువెళ్ళొద్దు. ఓకేనా? అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకువెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చేంజ్ చేయండి, అది చేయించండి, అది తీయండి, ఇది తీయండి అంటే మనం చాలా ఇబ్బంది పడాలి మళ్ళీ. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఎన్టీఏ హెల్ప్ లైన్ సెంటర్లకు నెంబర్లకు 01140759000 ఫోన్కి
ఆ నెంబర్కి చేయవచ్చని అధికారులు సూచించారు. ఓకే, నా టైం అయితే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి టైం గురించి ఇంకా బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మనం 11 గంటలకే రిపోర్టింగ్ చేస్తాము. 1:30కి మనకి గేట్ అయితే క్లోజ్ చేస్తారండి. 1:40 నుంచే రూమ్లోకి అయితే అలౌ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్లోకి రూమ్లోకి వెళ్ళి 1:40 వరకు మనం కూర్చోవచ్చు. 1:55కి వచ్చేసి మనకి బుక్లెట్స్ ఓపెన్ చేయొచ్చు. 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 5:15కి ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా, ఈ ఎగ్జామ్ అనే కాదు, బట్ నీట్‌కి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్‌గా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతిసారి అలాగే స్ట్రిక్ట్‌గా చేస్తారు. ఈసారి ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్‌గా చేసే అవకాశం ఉందండి. కాబట్టి మీరు కుదిరితే గంటో, 2 గంటలు ముందే ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో మీకు అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకి అడ్మిట్ కార్డ్ పైన చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇష్టం వచ్చిన డ్రెస్ అయితే రేపు మాత్రం వేసుకు వెళ్ళొద్దు. ఇష్టం వచ్చినట్టు చెప్పులు, జుట్టు ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? సో, ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. గత పరిణామాలు ఏవి మీరు గుర్తు చేసుకోకుండా ఎగ్జామ్ అయితే రాయండి. చాలామంది డ్రీమ్ ఎంబీబీఎస్ చేయాలన్నది. సో, అది చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం నీట్ అయితే మనం క్రాక్ చేయాలి. ఓకే, అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.